వదినా వదినా నువ్వు ఈ విషయం విన్నావా? మనము చాలా ప్రమాదంలో ఉన్నాము. అడుగుపెట్టగానే పిడుగుపడ్డట్టు అసలే నిరుద్యోగం పేదరికంతో బాధపడుతుంటే ఇప్పుడిప్పుడు దేశం ఎదుగుతుందనుకుంటే మూలికి లక్క మీద వాత పెట్టినట్టు ఈ కరోనా పాడుగా వచ్చి పడింది. అవునా వదినా? పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్టుగా దేశాలు లాక్డౌన్ అన్నాయి. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శని ఉన్నట్లు వరుస రోజు కూలీలకు చిన్న పని వాళ్ళకి చెరి వ్యాపారస్తులకు బతికే భారంగా ఉంది మరదలా. అన్నీ ఉన్నవారు బానే ఉన్నారుగా. తల్లి పొట్టినిల్లు మేనమామ కెరక అన్నట్లు ప్రభుత్వం వారు వృతాభక్తి అంటూ ఉచిత బియ్య గ్యాసు డబ్బులు ఇచ్చినారు. రైతులు కూడా కొంత ఆదుకున్నారు. ఇళ్లలోనే ఉందని అన్నారు. చూసావా మధ్యలో దానికి ఎంత ఆకలి అవుతుందో? చింతలు కూడా ఇంతే కదా. దున్నపోతు మీద వాన పడ్డట్టు అయ్యగారిని చెయ్యపోతే కోతేనట్లు కూసేగాడు వచ్చి మేసేగాడు చెట్టు కొట్టినట్టుగా చిల్లరగా తిరిగే వాడిని చూసి ఇంట్లో వారు కూడా తిరుగుతున్నారు. అవునా వదినా? మంచి మనిషికో మాట మంచి గడ్డుకో దెబ్బ అన్నట్లు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎవ్వరు పాటించరు. పిట్ట కొంచెం కూతురనం ఎక్కువగా అన్నట్లు ఆ వేసు చాలా చిన్నదట, కానీ ప్రపంచంని భయపెడుతుందంట. గరుడంత గుమ్మడికాయ కత్తిపీటలోకు అన్నట్లు దేశాధ్యక్షుల్ని మంత్రుల్ని మహాకోటీశ్వరుల్ని చివరికి రాజుల్ని కూడా ఈ వైరస్ వదిలిపెట్టాలంట. మందేమో లేదంట. సంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతకడం ఎందుకు? మందు మన దగ్గరే ఉంచుకొని మందు కోసం ఎదురు చూడడం ఎందుకు? భయపడడం ఎందుకు? అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్లు మన దగ్గర మందు ఎక్కడిదే మడతలా. నాతో సమాచారాడుతున్నావా? అసలు పసలేక దొంగను వచ్చినట్టుంది నీ వరస వదినా. అసలు 3 పాళ్ళు వడ్డీ 6 పాళ్ళు మందు 5 పాళ్ళు 5 పాలు ఎందు తెలుసా? అనవసరంగా తిరగకపోవడం, బయట నుంచి వచ్చాక సబ్బుతోని శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవడం, దూరం పాటించడం, మాస్క్ ధరించడం, పసుపు జీలకర్ర అల్లం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగడం, పౌష్టిక ఆహారం తినడం, పండ్లు కాయలు తినడం బలాన్ని పెంచడం.